పాఠాన్ని నాయన మేము నేర్చుకుని నాయన ఇంకా ముందుకు మీలో సాగుటకు కృపను కనికరం చూపించమని తండ్రి ఇక్కడ మీ యొక్క ఆదరణ కంటే నాయన మేము మీ యొక్క సన్నిధిని ఇక్కడ ఉంచమని క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ముందుగా ఏంటంటే నేను మాట్లాడాలి అనేసి ఏం ప్రిపేర్ అవ్వలేదు, మనకు ఏమి నేను అనుకోలేదు. కాకపోతే సాధారణంగా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే నిజానికి మాది పెద్ద ఫ్యామిలీ, మీకు అందరికీ తెలిసిన విషయం. నాకు 2 అన్నలు 2 అక్కలు, నేను చిన్నోడు. సో ఇంత పెద్ద కుటుంబాన్ని అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, మన అవసరాల కోసం బ్రతుకుతున్నప్పుడు మనం ఒక బ్యాచులర్గా మనం ఒక సిటీలో కానీ ఇలాంటి ప్రాంతాల్లో చదువుతున్నప్పుడు ఒకళ్ళు బ్రతకడానికి చాలా కష్టంతో కూడుకున్న పని, చాలా కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఇంత పెద్ద కుటుంబాన్ని భారంతో ఇంత ముందుకు తీసుకొని రావడం అనేది నిజంగా అది చాలా గొప్పతనం. మా నాన్న మాకు అంటే ఎక్కువగా మాట్లాడేవాడు కాదు, అంటే అది చాలా ప్రేమ అనేది చూపించేవాడు, కానీ ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ చిరాయించుకునేవాడు. కారణం ఏంటంటే దాని వెనుక చాలా ప్రేమ దాగి ఉంది. మేము ఆయన చెప్పిన మాటలు వినాలి అన్న ఉద్దేశంతో మమ్మల్ని చిదరిస్తుండేవాడు. మేము బహుశా ప్రతి మాట కూడా లోబడుతూ, ఇంకో విషయం ఏంటంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని బట్టి కూడా మేము దేవుని కృపను బట్టి మంచిగానే కొంత మట్టుకు మంచిగా బ్రతకడానికి ప్రయత్నిస్తుంటాం. అదేవిధంగా నాయన మాటలను వినకపోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే వింటాము, అంటే కొన్ని విషయాల్లో అంటే ఆయనకు అలా అనిపించేది. ఎందుకంటే సహజంగా అందరికీ కూడా ఏజ్లు ఎక్కువగా అయినప్పుడు ఆ మాటలకు బలం అనేది ఉండదు. ఎందుకంటే చెప్పే వాస్తవాలు ఎంత గట్టి అయినా, ఎన్ని నిజాలైనా కూడా మనిషికి ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏ విధంగా అయితే మనము ఆ మాటలను తృణీకరిస్తూ అంటే పెడిచిన ఎలాగైతే పెడుతుంటాము, బహుశా అలాగే మేము కూడా చాలా విషయాల్లో పెడుతూ వచ్చినందుకేమో మరి బాగానే మాకు కసురుకునేవాడు. మాతోని అయినంత మటుకు నాన్నను చాలా గొప్పగా చూసుకోవడానికి, నా వరకు అయితే చాలా గొప్పగా చూడడానికి నేను చాలా కలగలను. కుటుంబాన్ని చాలా ప్రయత్నించాను నా మట్టుకు. అయినప్పటికీ కూడా ఈ సందర్భం జరిగిన సందర్భంలో మేము దాని నుంచి మేము కాపాడుకోలేకపోయాం. ఒక్కసారి నేను మా డాడీ చనిపోయిండు మా మధ్యలో లేడు అనే బాధ నాకు నిజం చెప్పాలంటే చాలా తక్కువ ఉంది. ఆ బాధ అనేది నాకు లేదు, ఎందుకంటే మరణం అనేది ప్రతి మనిషికి సహజం. మా నాన్న చాలా బ్రతికి వాళ్ళ కొడుకుల బిడ్డలను అందరినీ కూడా చూసి అంటే పెద్ద జీవితాన్ని గడిపి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి నాకు అంటే చనిపోయిండు అన్న బాధ నాకు నిజానికి ఒక మాటలో చెప్పాలంటే నాకు లేదు. కాకపోతే ఏం బాధ ఉందంటే నేను అనుకున్న విధంగా మా నాన్నను చూడలేకపోయాను అనే బాధ నాలో ప్రతిదినం ప్రతిక్షణం అని వెంటాడుతుంది. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి బహుశా ఈ సంఘటన అనేది నాకు ప్రతిదినం నేను బ్రతుకున్నంత వరకు నన్ను గాయపరుస్తూనే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. కాబట్టి నేను మీ అందరికీ కూడా వేడుకునేది అంటే దీన్ని బట్టి సంఘటన బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము నిజానికి ఇలా మీకు కనిపిస్తుంది అంటే ఈ చేసేదంతా కూడా ప్రజలను బట్టి చేయలేరు అంటారు అన్న ఉద్దేశంతో ఉన్నా లేకున్నా వేసుకొని ఇలా చేసినాం. ఎందుకంటే కేవలం మనుషులను బట్టి ఎందుకు అట్లా. కాబట్టి ఈ చేసేదేదో ఇప్పుడు చేసేది ఆయన మంచిగా ఉన్నప్పుడు చేసి గొప్పగా ఆయనకు ఇంతలో కొంత భాగం అన్న గొప్ప చూసుకుంటే గొప్పగా ఉండేవాడేమో. ఇంత చేసినప్పటికీ కూడా ఇది నాకు సంతృప్తిని కలిగించట్లేదు. ఎందుకంటే అది నిజంగా ఇప్పుడు ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి మనము మన దేహాన్ని అయినా మన శరీరాన్ని, మన ఆత్మను లేదా మన కుటుంబాన్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈరోజు మంచిగా ఉన్న వాళ్ళు మేము అనుకోలేము. ఒకవేళ నిజంగా మా నాన్న ఈరోజు నేను కూడా ఆ ప్రాంతంలో నేను పొద్దున్న హాస్పిటల్కి చూపించి మంచిగా జాగ్రత్తగా చూపించి తిన్నాడు, ఛాయ్ తాగిన తర్వాత నేను చర్చికి వెళ్ళిన. నేను పోతా మళ్ళీ వచ్చేటప్పుడు
ఇక్కడ కూర కూడా అయిపోయింది, బీఫ్ అయిపోయింది, బీఫ్ కూడా తీసుకొని వస్తా అని చెప్పి నీకేం నేను వస్తా అని ఇట్లా చెప్తుంటే నాయన ఉన్నప్పుడు మస్తు అంటే ఇక నేను ఫ్రెండ్స్ కన్నా మంచిగా ఉంటుంది. ఇట్లా కనిపిస్తే నేను బయట నుంచి వస్తే వచ్చి నాయన ఇట్లా భుజాలు గట్టిగా ఇట్లా ఊపుతుంది. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా, కసిరే వేదనలోన మసిలేయం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. ఏం చేస్తున్నావు సప్పుడుగా కాము ఉంటుంటే అన్న ఉద్దేశంతో ఇట్లా ఊపడం, ఇట్లా కొట్టినట్లా చేయడం, కులిపడం, ఇట్లా కదిలించి తిప్పించుకుంటుంటే నేను రే రే ఇట్లా చెయ్యక అంత చూడ నీకు పని నిలబడతానా నీకు అని ఇట్లా అంటుండే. అట్లా అంటే కూడా అది ఎంత చీకటైనా నేను ప్రోగ్రామ్స్కి వెళ్తాను కదా, మీకు అందరూ తెలుసు, అది 2 కానీ 3 కానీ 1 కానీ ఎప్పుడు వచ్చినా కానీ వచ్చి ఇట్లా ఇట్లా ఎప్పటికీ దగ్గుతుంటుండే, నిద్ర కూడా సరిగా అవ్వకుండా ఇక మెరుకనే ఉంటాడు కాబట్టి వచ్చి ఇట్లా ఇట్లా దొబ్బి తిప్పించుకొని ఇక అంటే అది ఎందుకట్లా చేస్తుంటే ఆయన ఎట్లున్నాడు, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు అని తెలుసుకోవడానికి వచ్చి ఇట్లా దొబ్బి ఇట్లా తెలుసుకొని ఇక అట్లా తిప్పించుకొని పండుతుంది. ఇక అట్లా సహజంగా మంచిగానే ఉండు నాయన విషయానికి వస్తే, మంచిగా చురుకుతోని మంచిగా అన్ని విషయాలు మంచిగానే ఉండేవాడు. కాకపోతే కొంచెం ఇక తాగడం అలా ఆ విధంగా అట్లా చేయడం ద్వారా నాతోని కొంత మటుకు సాధ్యమైనంత వరకు మస్తు చెప్తుంది. ఇక మానిపించలేకపోయినా మొత్తానికి. నేను నిజం చెప్పాలంటే ఒక ఫెయిల్యూర్, నేను ఫెయిల్ అయిపోయినా అన్న దృష్టికోణం అనేది నాలో పూర్తిగా నాలో నిండిపోయింది. నేను ఒక ఫెయిల్యూర్గా, నేను ఒక ఓటమి ఓడిపోయిన నేను ఈ జీవితంలో అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే గొప్పగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే గొప్పగా చదువుకోవడం, గొప్పగా సాధించి సంపాదించి పేరు పొంది బ్రతకాలనేది నాకు సహజంగా ఎప్పుడు ఉండదు. ఉన్నంత మటుకు చిన్న గుడిసైనా పర్లేదు కానీ తృప్తిగా ఉండాలి, కొంచెం యథార్థంగా ఉండాలి అన్న ఉద్దేశం అలానే ఉంటాను. నేను నాయన విషయానికి కూడా కొంచెం మంచిగా ఉండాలి, ఈయన చచ్చే స్థితి వచ్చింది అంటే అమ్మయ్య నాయన ఇప్పుడు ఓకే, ఇప్పుడు చనిపోతే ఓకే అన్న స్థితిలో నేను చూడాలనుకున్నాను. కానీ అది మిస్ అయింది, ఇక దాన్ని ఏం చేయలేకపోయినా. కాబట్టి నేను కూడా దీని ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఎవరో చనిపోయేదంటే మనం చాలా పట్టించుకోకుండా ఉంటాం. అది మన ఊరి వరకు వచ్చింది, మన ఇంటి పక్కల వరకు వచ్చింది, మన వరకు వచ్చింది, మన ఇంట్లో వరకు వచ్చింది అన్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది చాలా ఎఫెక్ట్ అనేది పడ్డది. దీన్ని బట్టి నేను చాలా నేర్చుకున్నా. ఇంకా కూడా నేను ఇంకా చాలా ఇది కావాలి, దేవునికి దగ్గర కావాలి. నాతో అయినంత మట్టుకు కొందరినైనా దేవుని గురించి ఒకరిని కనీసం అంటే నేను అనుకునేది ఏంటంటే సంవత్సరానికి ఒకరినైనా కూడా దేవుని పరిచయం చేయాలని నేను అనుకుంటా సహజంగా. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఒకటే ఇంట్లో ఉండి, ఒకటే దగ్గర పడుకొని తింటూ కూడా సరి అయిన స్థితిలో దేవుణ్ణి పరిచయం చేయలేకపోయినా ఒక ఫెయిల్యూర్గా, ఒక ఓటమిని అంగీకరించిన వాడిగా నేను ఉన్నాను. కాబట్టి ఇక నుండి అయినా నా జీవితాన్ని కూడా ఇంకా కట్టుకుంటూ కుటుంబాన్ని కూడా సాధ్యమైనంత వరకు గొప్ప ప్రేమతో ఇతరులను గెలుచుకోవాలని ఆశిస్తున్నాను. మీరు కూడా మీ జీవితంలో ఇప్పుడు బ్రతుకున్నప్పుడే మనిషి జీవితం ఎప్పుడు వెళ్ళిపోయేది తెలియదు. కాబట్టి మీరు కూడా మనమందరం కూడా కలిసి దేవుని పనులు సాగాలని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా జీవితాన్ని కట్టుకుంటూ ఇంకా దేవుని పనులు సాగాలని ఆశిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. ఇంకా మా కుటుంబానికి, మా అమ్మకు ముఖ్యంగా నేను నిజంగా నా చేతులు జోడించి క్షమాపణగా కోరుకుంటున్నాను. మీ అందరి ముందు నా కుటుంబానికి కూడా నేను క్షమాపణ పొందుకుంటున్నాను, క్షమించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే నా పొరపాటు
లేదా నా చేతనైతే తెలియదు కానీ నేను నిజంగా కాపాడుకోలేకపోయినా. కాబట్టి ఇక్కడ ఉన్నాయని మనం మేలుకొని జాగ్రత్త కలిగి ఎందుకంటే ఒక సహజంగా ఒక డాక్టర్ ఉన్నాడంటే ట్యాబ్లెట్లు వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, తినండి అని జాగ్రత్తలు చెప్పి మాత్రలు ఇస్తాడు, గోళీలు ఇస్తాడు. అంతేగాని ఆయన దగ్గరకు వచ్చి మనకైతే ఏం జరగాలి. కాబట్టి మనం మన జీవితం కోసం కూడా మనం కూడా పుట్టినా కానీ అందరికీ తెలుసు విడిచిపెట్టి వెళ్ళిపోతాం, అందరికి తెలిసిన విషయమే. కానీ దాన్ని గుండెల్లో నింపుకొని మనం దాన్ని ఫిక్స్ అయ్యి మనం బ్రతకగలిగితే చావడం మాత్రం ఖచ్చితంగా కదా. ప్రతి ఒక్క ఎవ్వరం కూడా ఈ లోకంలో బ్రతకలేము కదా, కొన్ని రోజులే కదా బ్రతికేది. ఆ బ్రతికేదేదో కొంచెం యథార్థంగా ప్రవర్తించి చచ్చిపోతే ఆ లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ బ్రతికిన బ్రతుకు కూడా చాలా ఎఫెక్టివ్గా ఆ ఇంపాక్ట్ అనేది చాలా మంది మీద పడుతుంది. కొన్ని జీవితాలని మార్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం చావడం సులభం, అది సహజమైన విషయం. చావడం దీన్ని బట్టి నాకు ఏం లేదు బాధ, కానీ సరైన క్రమంలో చనిపోలేదు అనేది నాకు బాధ ఉంది. కాబట్టి మనమందరం కూడా చావు కోసం మనము ఒక వివాహం చేసిన, ఒకటి పెళ్ళి కోసం కానీ బర్త్డే ఇలాంటి ప్రోగ్రాంలు చేయడానికి ఎంతో సిద్ధపడతాం. చుట్టాలని చెప్పాలి, వాళ్ళని చెప్పాలి, వీళ్ళ విలువాలి, పైసలు ఎంత అవుతాయి, ఎన్నో ప్లాన్లు వేసుకొని ప్రణాళికలు వచ్చిన వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ కావద్దు, మంచి ఫుడ్ ఉండాలి, మంచి ఎవరు వండుతారు, ఇవన్నీ చూసుకొని మనం వండుతాం కదా. కాబట్టి వీటన్నిటికీ మనము ప్రిపేర్ అవుతున్నాము తినడానికి, దానికి దీనికి, ఇవి ఎదుటి వాళ్ళకు గొప్పగా చూపించుకోవడానికి. కానీ మన చావుని ఒక సెలబ్రేషన్గా, మన చావుని కూడా మనం ఒక సరైన స్థితిలో ఉండి నేను చనిపోవాలి అని ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకొని చావు కోసం చావుని ఎదిరించడానికి జీవితాలను కట్టుకుంటూ మనమందరం కూడా సమాజానికి కొంతైనా మేలును చేకూర్చి జీవితాలను ముగించాలని వేడుకుంటూ నా మాటలు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.